సరే వచ్చిన వాళ్ళు వస్తుంటారు. క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. నిన్న క్లాస్ ఎంతవరకు అయిపోయిందిరా? ఎనీ ఆఫ్ యూ ఎవరైనా చెప్పండి. ఈ క్లాస్లో మనం సోలార్ సెల్ ఇంటర్ఫేసెస్ గురించి చెప్పుకున్నారా? చెప్పడానికి వెళ్ళే ముందు కొంచెం సోలార్ సెల్ ఇంట్రొడక్షన్ ఒకసారి చెప్పేసి దీనిలోనే వెళ్ళిపోదాం. ఇంటర్ఫేసెస్కి వర్కింగ్ ఆఫ్ సోలార్ సెల్, ఇది నిన్నటి వరకు ఇంతకు ముందున్న కాన్సెప్ట్ చెప్పాం. ఇది ఉండిపోయినటువంటిది. సోలార్ photovoltaic cells are made up of at least two semiconductor layers, one layer conducting positive charge, the other a negative charge. ఒకటి ఈ టైపు, ఇంకోటి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ని రెండు లేయర్స్గా ఉన్నటువంటి ఒక మెటీరియల్ని ఫోటోవాల్టాయిక్ సెల్లో యూజ్ చేస్తారు. సన్లైట్ కన్సిస్ట్ ఆఫ్ లిటిల్ పార్టికల్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కాల్డ్ ఫోటాన్స్. యాజ్ PV cell is exposed to this sunlight, many of the photons are reflected, pass right through, are absorbed by solar cell. సన్లైట్ లో సన్ రేడియేషన్లు ఏముంటాయి? ఫోటాన్స్ ఉంటాయి. ఫోటాన్స్ అనేవి సోలార్ సెల్ చేత రిఫ్లెక్ట్ చేయబడవచ్చు లేదా అబ్జర్వ్ చేయబడవచ్చు. కంప్లీట్గా 70% అబ్జర్వేషన్ ఉండదు, అలా అని చెప్పేసి 70% రిఫ్లెక్షన్ ఉండదు. కొంత పార్ట్ అబ్జర్వేషన్, కొంత పార్ట్ రిఫ్లెక్టెన్స్ ఉంటుంది. వెన్ ఎనఫ్ photons are absorbed by the negative layer of the photovoltaic cell, the electrons are freed from the negative semiconductor materials due to the manufacturing process of the positive layer. These freed electrons is naturally migrated to the positive layer, creating a voltage difference similar to the household battery. హౌస్హోల్డ్ బ్యాటరీ ఏ విధంగా అయితే దానికి పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ మధ్యన ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉంటుందో, ఇక్కడ కూడా ఫోటాన్స్ అనేవి నెగిటివ్ లేయర్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు దానిలో ఉన్న మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ లేయర్ వైపు మైగ్రేట్ అవుతాయి. అలా మైగ్రేట్ అవ్వడం వల్ల ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది, యాజ్ లైక్ హౌస్ హోల్డ్ బ్యాటరీ. When the two layers are connected to an electrical load, the electrons flow through the circuit, creating electricity. అది ఈ డయాగ్రామ్ లో చూపించడం జరిగింది క్లియర్ కట్గా. చూడండి, ఇక్కడ ఒక లోడ్ని కనెక్ట్ చేసి ఉంచడం జరిగింది. ఈ పైన ఉన్నటువంటిది నెగిటివ్ లేయర్, క్రింద ఉన్నది పాజిటివ్ లేయర్. పైనుండి సన్ రేస్ అనేవి దీని మీద ఇన్సిడెంట్ అవుతున్నాయి, మీన్స్ ఫోటాన్స్ అనేవి ఇన్సిడెంట్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ నెగిటివ్ లేయర్ నుండి పాజిటివ్ లేయర్లోనికి మైగ్రేట్ అవుతాయి. మైగ్రేట్ అవుతూ ఈ రెండు లేయర్ల మధ్య ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. చూడండి, నెగిటివ్ లేయరే ఎన్ టైప్ సెమీ కండక్టర్, పాజిటివ్ లేయర్ అనేది పీ టైప్ సెమీ కండక్టర్. ఇప్పుడు ఇంటర్ఫేసెస్ గురించి నేర్చుకుందాం. ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి? అవి సోలార్ సెల్ ప్రొడక్షన్లో
ఎలా ఉపయోగపడతాయి మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పడం జరిగింది. ప్రీవియస్ క్లాసులని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినప్పటికీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకోవాలి. ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోవాలి. వాట్ ఈజ్ ఇంటర్ఫేస్? ఇక్కడ సోలార్ సెల్లో మనం 2 రకాల లేయర్స్ చెప్తున్నాం. ఒక లేయరు ఎన్ టైప్, ఇంకోటి పీ టైప్. ఎన్ టైప్ అనేది సోలార్ రేడియేషన్ ఫోకస్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. పీ టైప్లోకి ఎన్ టైప్ నుండి ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అవుతాయని చెప్పేసి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 కూడా సెమీ కండక్టర్స్. ఇక్కడ ఇంటర్ఫేస్ అంటే ఈ రెండింటి మధ్య ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అయ్యే విధానం కోసంకి ఎటువంటి సెమీ కండక్టర్స్ మనం ఒకదానితో ఒకటి మెర్జ్ చేస్తున్నాం అనేది ఇంటర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ టైప్ మెటీరియల్ ఒక సెమీ కండక్టర్తోను, పీ టైప్ మెటీరియల్ ఇంకో సెమీ కండక్టర్తోను మనం తయారు చేసామనుకోండి, ఆ రెండింటి యొక్క కాంబినేషన్ వల్ల వచ్చేది హెటెరో టైప్ ఇంటర్ఫేసెస్. అలా కాకుండా 2 సెమీ కండక్టర్ మెటీరియల్స్ ఒకే ఎలిమెంట్ నుండి వచ్చాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 సిలికాన్ అనుకోండి, పైన ఎన్ టైప్, క్రిందలో ఉన్నటువంటిది కూడా పీ టైప్ కూడా 2 సిలికాన్తో తయారు చేసాం అనుకోండి. అప్పుడు అక్కడ ఉండే ఆ 2 లేయర్ల మధ్యన ఉండే ఆ ఇంటర్ఫేస్ ఏమంటారంటే హోమో ఇంటర్ఫేస్ అంట. ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది 3 టైప్స్. ఒకటోది హోమో, రెండవది హెటిరో, మూడవది షార్ట్ కీ ఇంటర్ఫేస్ అంటాం. హోమో ఇంటర్ఫేస్ అంటే ఏంటి, హెటిరో ఇంటర్ఫేస్ అంటే ఏంటి, అంటే ఏంటి, అవి ఈ క్లాస్లో డిస్కస్. దేని వలన ఎక్కువ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది అనేది కూడా దీనిలో డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఇంటర్ఫేస్ మీన్స్ 2 లేయర్లు ఎటువంటి వర్గానికి చెందినవి. ఇక్కడ డయాగ్రమాటికల్ చూపించింది చూడండి. ఫోటాన్స్ ఫ్రమ్ సన్లైట్, ఎలక్ట్రాన్స్ ఫ్లో, హోల్స్ ఫ్లో, అల్టిమేట్ గా బల్బుని ఎలా కనెక్ట్ చేస్తామనేది ఇక్కడ చూపించడం జరిగింది. ఇది చూడండి. టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. Types of interfaces means, first of all, a homo junction is a semiconductor interface that occurs between the layers of similar semiconductors. Similar semiconductor materials have equal band gap, different typically have junction. Homo ఇక్కడ మనం 3 టైప్స్ అని చెప్పడం కదా. హోమో,
రెండవది హెటిరో, రెండవది షార్ట్ కీ. షార్ట్ కీ ఇంటర్ఫేస్ అని చెప్పి ఇక్కడ 2 లేయర్ల మధ్య జంక్షన్ ఉంది కదా, జంక్షన్ హోమో జంక్షన్ అయితే మీన్స్ 2 సెమీ కండక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదో కండక్టర్, 2 సెమీ కండక్టర్ల మధ్య జంక్షన్ ఉంది. ఈ 2 సేమ్ మెటీరియల్ తో ప్రిపేర్ చేయబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ మెటీరియల్ తో ప్రిపేర్ చేసి, బట్ డోపింగ్ మాత్రం డిఫరెంట్. పైది గ్రూప్ మూలకాలతో, కింద ఉన్నటువంటిది థర్డ్ ఏ గ్రూప్ మూలకాలతో మనం డోప్ చేయాలి. అలాంటప్పుడు మాత్రమే రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. రెండింటిని ఒక మెటీరియల్తో డోప్ చేయకూడదు. ఈ 2 ఇక్కడ ఉండేది, ఇక్కడ ఉండే 2 కూడా డిఫరెంట్ మెటల్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ తో డోప్ చేయబడ్డాయి, బట్ సేమ్ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి జంక్షన్ ని హోమో ఇంటర్ఫేస్ అంట. ఏమంటారు? ఇంటర్ఫేస్ అని అంట. అయితే ఉన్న మెటీరియల్ ఎంత బ్యాండ్ గ్యాప్ ఉంటుందో కింద ఉన్న మెటీరియల్ కూడా అంతే బ్యాండ్ గ్యాప్. ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ ఎలిమెంట్స్, బోత్ మెటల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సేమ్ ఎలిమెంట్. అందుకోసం అని చెప్పేసి ఈ రెండింటి యొక్క బ్యాండ్ గ్యాప్ ఈక్వల్గా ఉంటుంది, బట్ డిఫరెంట్ డోపింగ్స్. పైదాన్ని థర్డ్ ఏ, ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాలతో డోప్ చేస్తే క్రింద ఉన్నటువంటి ఆ లేయర్ని థర్డ్ ఏ గ్రూప్ మూలక హోల్స్ ఉంటాయి. పై దానిలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇన్ మోస్ట్ ప్రాక్టికల్ కేసెస్ ఏ హోమో జంక్షన్ అక్కర్ ఎట్ ది ఇంటర్ఫేస్ బిట్వీన్ ఎన్ టైప్ అంటే డోనర్ డోప్డ్ అండ్ పీ టైప్ యాక్సెప్ట్ such as silicon. This is called PN junction diode. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ కి ఎగ్జాంపుల్ గా పిఎన్ జంక్షన్ డయోడ్ చెప్పుకుంటాం అంటాడు. A homo junction is the region between N layer and P layer in a single material photovoltaic cell. Solar cells that use crystalline silicon. Crystalline silicon use చేస్తున్నాం కదా, are examples of homo junction devices. మీకు ఆల్రెడీ టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్ చెప్పారు. క్రిస్టలైన్ సిలికాన్స్, అమార్ఫస్ సిలికాన్స్. క్రిస్టలైన్ సిలికాన్ తో తయారు చేసినటువంటి మెటీరియల్స్ గురించి, అలాగనే అమార్ఫస్ సిలికాన్ తో తయారు చేసినటువంటి సోలార్ సెల్స్. మళ్ళీ క్రిస్టలైన్ 2 టైప్, మోనో క్రిస్టలైన్, పాలీ క్రిస్టలైన్. ఇది చూడండి, హెటిరో జంక్షన్. హెటిరో జంక్షన్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్ బిట్వీన్ 2 లేయర్స్. ముందే చెప్పాను కదా, ఈ ఇంటర్ఫేస్ అంటే ఇట్ ఈస్ ఏ జంక్షన్ బిట్వీన్ ది 2 లేయర్స్ ఆఫ్ ది solar cell. A heterojunction is an interface between region dissimilar semiconductors. ఇప్పుడు ఏమంటాడంటే సెమీ కండక్టర్స్ అనేవి డిఫరెంట్ గా ఉండాలి. ఇంతకుముందు దాన్ని చెప్పుకున్న దానిలో పైన లేయర్ సిలికానే, కిందది సిలికానే తీసుకుంటాం. బట్ పై దాన్ని డోపింగ్ వేరు, కింద డోపింగ్ వేరు. ఈ కేసులో పైన ఉన్నది సిలికాన్ తీసుకుంటే క్రింద ఉన్నది జర్మేనియం తీసుకోండి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏమంది, ఎలిమెంట్స్ డిఫరెంట్ అయిపోయాయి. దీస్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ హ్యావ్ అన్ఈక్వల్ బ్యాండ్ గ్యాప్స్ యాజ్ అపోజిట్ ఏ హోమో జంక్షన్. ఇక్కడ హోమో జంక్షన్ ఏర్పడదు. హోమో జంక్షన్ అంటే బోత్ సైడ్స్ ఉన్నటువంటి మెటీరియల్ సేమ్ ఎలిమెంట్ ని తీసుకోమని. హెటిరో జంక్షన్ అంటే 2 కూడా వేరు వేరు వాటిని తీసుకొని రావాలి. ఒక రకానికి చెందిన ఎలిమెంట్ తీసుకుంటే ఇంకొక లేయర్ ని ఇంకొక రకానికి చేసినటువంటి ఎలిమెంట్ తీసుకోవాలి. అయితే ఇక్కడ
నిన్నటి క్లాస్లో మీకు కాన్సెప్ట్ చెప్పాను, బ్యాండ్ గ్యాప్ ఎనర్జీ. సిలికాన్కి ఎంత ఉంటుంది? 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. జర్మేనియం కంటే 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. అంటే బ్యాండ్ గ్యాప్ అనేది, అంటే మనం ఈ ఉదాహరణ తీసుకున్నట్లయితే సిలికాన్ పైన క్రింద జర్మేనియం తీసుకున్నట్లయితే పైన ఉన్న లేయర్ యొక్క బ్యాండ్ గ్యాప్ 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అయితే క్రింద ఉన్నటువంటి మెటీరియల్ యొక్క బ్యాండ్ గ్యాప్ అనేది 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అవుతుంది. ఇలాంటి కేసుల్లో చూడండి, ఈ ఫస్ట్ కేసు అయితే చూపించామా, బ్యాండ్ గ్యాప్ రెండింటికి ఈక్వల్గా ఉంటుంది. మొదటి మెటీరియల్ ఇది, సెకండ్ మెటీరియల్ ఇది. తర్వాత దానిలో అలా కాకుండా మొదటి దాని మెటీరియల్ యొక్క బ్యాండ్ గ్యాప్ ఒకలాగా ఉంటే రెండో దాని యొక్క బ్యాండ్ గ్యాప్ ఇంకోలాగా ఉంది. ఇటువంటి కేసెస్. మరి థర్డ్ వన్, సారీ డిసపియర్ అయిపోయింది ఒకసారిగా. ఇది థర్డ్ టైప్ ఆఫ్ జంక్షన్. దిస్ ఈస్ కాల్డ్ షార్ట్ కీ ఇంటర్ఫేస్ or షార్ట్ కీ జంక్షన్. It is the interface between a material and semiconductor provides the bending necessary for charge separation. The short key junction is an attempt to increase the efficiency of the solar cell by introducing impurity energy levels in the band gap. This impurity can absorb more lower energy photons, which improves the power conversion efficiency of the cell. మీరు ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు మనకి ప్యూర్ సెమీ కండక్టర్స్ అంటే సిలికాన్, జర్మేనియం, వాటిని ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారు. తర్వాత ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఈ ప్యూర్ సెమీ కండక్టర్స్ ఉన్న ఎఫిషియన్సీ చాలా చాలా తక్కువ. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అన్న ప్యూర్ సెమీ కండక్టర్స్ అన్న ఒకటే, వీటికి ఎఫిషియన్సీ చాలా తక్కువ. రెండు తెలుగులో అయితే ప్యూర్ని స్వభావాజ అర్ధవాహకాలు అంటారు, ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం వల్ల వచ్చినటువంటి వాటిని అస్వభావాజ అర్ధవాహకాలు అంటాం. అయితే ఈ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ ఎఫిషియన్సీ అంటే కండక్టింగ్ ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది అండ్ కంపేర్ టు ద డోపింగ్ మెటీరియల్ సెమీ కండక్టర్స్. చేస్తున్నామంటే ఇంప్యూరిటీని యాడ్ చేస్తున్నాం, అంటే కండక్టివిటీని పెంచు. ఇక్కడ షార్ట్ కీ జంక్షన్ ఏం చేస్తామంటే ఒక లేయర్ని సెమీ కండక్టర్గా తీసుకుంటే ఇంకొక లేయర్ని మెటల్నే తీసుకుంటాం. అలా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఎఫిషియన్సీ, సోలార్ సెల్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తాం. మెటల్ తాలూకు కండక్టివిటీ మరింత ఎక్కువగా ఉంటుంది కదా. సెమీ కండక్టర్ తీసుకొని ఇంకో లేయర్ని మెటల్ తీసుకుంటాం. ఈ సందర్భంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, ముందేం చెప్పాం, రెండు లేయర్స్లో రెండు ఒకే ఎలిమెంట్కి చెందినవి, అంటే రెండింటి యొక్క బ్యాండ్ గ్యాప్లు ఈక్వల్గానే ఉంటాయి. దాన్ని హోమో జంక్షన్ లేదా హోమో ఇంటర్ఫేస్ అంటాం. సెకండ్ కేసుకి వచ్చేసరికి హెటెరో ఇంటర్ఫేస్. ఫస్ట్ది ఒక మెటీరియల్ అనేది ఒక
సెమీ కండక్టర్ సంబంధించినటువంటి మెటీరియల్ అయితే రెండవ లేయర్ అనేది వేరొక సెమీ కండక్టర్ని తీసుకోవాలి. అంటే రెండింటి యొక్క బ్యాండ్ గ్యాప్స్ దీనిది రెండింటి బ్యాండ్ గ్యాప్స్ డిఫరెంట్ అయిపోతాయి. దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒకటి చెప్పాను ఆల్రెడీ. ఒకటి సిలికాన్, ఇంకోటి జర్మనీ తీసుకున్నట్లయితే సిలికాన్ యొక్క బ్యాండ్ గ్యాప్ 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్, సెమీ కండక్టర్ది 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే ఇక్కడ బ్యాండ్ గ్యాప్ చేంజ్ అయిపోతాయి. ఇక్కడ ఒక లేయర్ని సెమీ కండక్టర్ తీసుకుంటే ఇంకొక లేయర్ని కండక్టర్ తీసుకోమంటున్నారు డైరెక్ట్గా. ఇప్పుడు సెమీ కండక్టర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? కండక్టర్కి ఒక బ్యాండ్ గ్యాప్ అంటూ ఒకటి ఉంటుంది మినిమం. దానిలోని కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి. కండక్షన్ బ్యాండ్ ఇక్కడ వ్యాలెన్స్ బ్యాండ్ అంటే మధ్యలో బ్యాండ్ గ్యాప్ ఒకటి ఉంటుంది. అది అరౌండ్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్కి అటుగట్టుగా ఉంటుంది. అదే కండక్టర్స్ తీసుకుంటే బ్యాండ్ గ్యాప్ అనేది 0. బ్యాండ్ గ్యాప్ 0 అయిపోతుంది. ఎప్పుడైతే బ్యాండ్ గ్యాప్ 0 అయిపోయిందో వ్యాలెన్సీ బ్యాండ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఈజీగా కండక్షన్ బ్యాండ్ లోనికి మైగ్రేట్ అయిపోతాయి అనమాట. సో మనకి కండక్టివిటీని పెంచడానికి, దాని యొక్క కండక్టివిటీని పెంచడానికి కోసంకి రెండు లేయర్లో ఒకదానిని సెమీ కండక్టర్తోను ఇంకొక దాన్ని కండక్టర్తోను ప్రిపేర్ చేయమని చెప్పి చెప్తున్నాం. దిస్ ఇంప్యూరిటీ కెన్ అబ్జార్బ్ more lower energy photons, which improves the power conversion efficiency of the cell. ఇక్కడ గుర్తుపెట్టుకో, సన్ రేస్ నుండి వచ్చినటువంటి అన్ని ఫోటాన్స్ సోలార్ ప్లేట్ చే అబ్జర్వ్ చేయబడవు, కొన్ని వెనక్కి రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఎంత ఎనర్జీ కలిగినటువంటి ఫోటాన్ అయితే దాని లోపలికి పెనట్రేట్ అవుతుందో వాటినే అబ్జర్వ్ చేసుకున్నట్టు. ఇంకో విషయం ఏంటంటే లోపల ఎలక్ట్రాన్ తీయగలిగినటువంటి ఫోటాన్స్ మాత్రమే అబ్జర్వ్ అయినట్టు మనం చెప్పుకుంటాం. తక్కువ ఎనర్జీ కలిగిన ఫోటాన్లు అబ్జర్వ్ చేసుకోలేకపోవచ్చు సోలార్ సెల్స్. ఈ ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం ద్వారా ఆ మెటీరియల్కి, సోలార్ సెల్ మెటీరియల్కి లోవర్ ఎనర్జీ కలిగినటువంటి లైట్ ఇంటెన్సిటీ కలిగినటువంటి ఫోటాన్స్ కూడా ఆ సోలార్ సెల్ యొక్క సర్ఫేస్ చేత అబ్జర్వ్ చేసుకోబడతాయి. కనుక ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్. మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి? ఈ సోలార్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడం, అంటే సోలార్ సెల్ యొక్క ఎఫిషియన్సీని పెంచడం ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ సోలార్ సెల్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బ్యాండ్స్ ఏవేవి ఉన్నాయని ఒకటి చూడండి. ఇది వ్యాలెన్సీ బ్యాండ్, ఆ తర్వాత ఇది కండక్షన్ బ్యాండ్. వ్యాలెన్సీ బ్యాండ్ లోనికి వ్యాలెన్సీ బ్యాండ్ ఇది, ఇక్కడ కండక్షన్ బ్యాండ్. వ్యాలెన్సీ బ్యాండ్ లో నుండి ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా కండక్షన్ బ్యాండ్ లోనికి చేరుకున్నప్పుడు, అలాంటి ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేరుకోవడం ద్వారా మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది.
నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, తర్వాత కాన్సెప్ట్ విండ్ ఎనర్జీ సినారియో ఇన్ ఇండియా, లేదా విండ్ ఎనర్జీ జనరేషన్ ఇన్ ఇండియా. దీని గురించి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇదంతా కూడా దేనికి సంబంధించింది? స్టాటిస్టికల్ ఫిగర్స్. ఏ ఏరియాలో ఎన్ని విండ్ ఫార్మ్స్ ఉన్నాయి, మన భారతదేశం యొక్క రెన్యూవబుల్ ఎనర్జీలో ఇది ఒక పార్ట్. మన భారతదేశం యొక్క క్యాబినెట్ లో ఇంధన వనరులకు సంబంధించి ఒక క్యాబినెట్ శాఖ ఒకటి ఉంది. అది కొన్ని నిర్ణయాలు తీసుకుంటది. ఏ సంవత్సరానికి ఎంతెంత ట్రెడిషనల్ ఎనర్జీని తగ్గించుకుంటూ రెన్యూవబుల్ ఎనర్జీ ఎంతెంత పెంచుకుంటూ పోవాలి అనే విషయం గురించి. అందులో ఈ విండ్ ఎనర్జీ కూడా ఒక భాగం రెన్యూవబుల్ ఎనర్జీలో. దీని యొక్క ప్లాంట్స్ త్రూఅవుట్ ఇండియా ఎక్కడెక్కడ ఎన్నేసి ఉన్నాయి, వాటి యొక్క జనరేషన్ ఎంత, ఆ జనరేషన్ అనేది భారతదేశం యొక్క ఇండియా యొక్క ఫ్యూయల్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, దీని గురించి డిస్కస్ చేసేదే ఎనర్జీ సినారియో ఇన్ ఇండియా. మనం ఇండియా గురించి డిస్కస్ చేసి ఇండియా అంటాం, అదే వరల్డ్ వైడ్గా డిస్కస్ చేస్తే వరల్డ్ సినారియో అని చెప్పి. దాన్ని ఒకసారి చూద్దాం. Wind power is increasing significantly in India. Significantly అంటే చెప్పుకోదగినటువంటి రీతిలో, అంటే గుర్తించదగిన రీతిలో పెరుగుతూ వస్తూ ఉంది. As of March 2017, wind power capacity in India reached 29 gigawatts. Wind capacity is about 9.1% of total installed capacity. మొత్తం విండ్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే టోటల్ పవర్లో విండ్ పవర్ తలకు పర్సెంటేజ్ 9.1% ఓన్లీ. అఫ్ కోర్స్ ఇది ఆ టైంకి చాలా ఎక్కువైంది కూడా. అది 0 స్టేజ్ నుండి 9% అంటే ఎక్కువ కదా. మనకి ఈ 2000కి ముందు అసలు ఈ ట్రెడిషనల్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం కాదు. రెన్యూవబుల్ ఎనర్జీ మీద అసలు మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా తక్కువ. అప్పటికంతా ప్రయోగ దశ. విండ్ పవర్స్కి వచ్చేసరికి దాని మీద పెట్టిన క్యాపిటల్ చాలా తక్కువ. సిగ్నిఫికెంట్ అంటే ఇది మనం ఇప్పుడు చెప్పుకోదగిన స్థాయికి చేరుకుంది అనేది ప్రెసెంట్ టోటల్ పవర్ ఇన్స్టలేషన్లో 9.1%. ఇన్స్టలేషన్ అంటే మరేం లేదు, బట్ ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో 15 ఇండియా ఈజ్ ద 4th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ విండ్ కెపాసిటీ. ఇది గుర్తుపెట్టేసుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. వరల్డ్లో 4th ఆ స్టేజ్కి చేరుకుంది. బట్ అయినప్పటికీ మనకున్న జనాభా రీత్యా, మనకున్న పాపులేషన్ దృష్ట్యా ర్యాంక్ అనేది సరిపోదు. మనం పూర్తిగా రెన్యూవబుల్ ఎనర్జీ మీదకి కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే సెల్ఫ్ సస్టైనిటీ వస్తుంది. అంటే ఫారిన్ ఇంపోర్ట్స్ మీద వాటి మీద డిపెండ్ అవ్వకుండా వేరే దేశాల దగ్గర వాళ్ళ తాలూకు ప్రెజర్స్కి మనము అనుకూలంగా నడవడానికి పనికి వస్తుంది అన్నట్టు. ద పొటెన్షియల్ ఫర్ విండ్ పవర్ ఎస్టిమేటెడ్ టు బి in the range of 50 to 300 gigawatts at a hub height of 100 meters. ఇక్కడ హబ్ అంటే మీకు ఐడియా ఉందా? విండ్ పవర్ జనరేషన్ లో ఆ వెక్స్ ఆపరేటర్స్ చెప్పుంటామా, ఆ వింగ్స్ కనెక్ట్ చేసింది వెనకాల నైసల్ ఈ పార్ట్స్ అన్ని ఉంటాయి కదా, వాటన్నింటినీ కలిపేసి హబ్ అంటాం.
హైట్ 100 మీటర్స్ ఉన్నప్పుడు దాని యొక్క రేంజ్ 50 గిగావాట్స్ నుండి, అంటే పవర్ ప్రొడక్షన్ రేంజ్ మీన్స్ అది ఎంత పవర్ ఇవ్వగలదంటే 50 గిగావాట్స్ టు 300 గిగావాట్స్. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, ఇది గుర్తుపెట్టేసుకోండి, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. మినిస్ట్రీ అంటే మనకు ఒక పునర్వినియోగ ఇంధన వనరుల శాఖ అని చెప్పేసి మన క్యాబినెట్ లో ఒక శాఖ ఉందన్నమాట, క్యాబినెట్ ఉంది, దానికి అదే పేరు MNRE, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. టార్గెట్స్ టు డెవలప్ విండ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ద కంట్రీ ఆఫ్ about 60 gigawatts by 2022. 2022కి దాని కెపాసిటీ ఎంతకు పెంచాలనుకున్నారంటే 60 గిగావాట్స్. ది నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ వెబ్సైట్ ప్రొవైడ్స్ మంత్లీ జనరేషన్ రిపోర్ట్స్ ఫర్ ది కంట్రీ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ జనరేషన్స్. ఆల్ టైప్స్ ఆఫ్ జనరేషన్స్ అంటే మనకి పవర్ ప్రొడక్షన్ ఎన్ని రకాలుగా వస్తుంది? ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ నుండి నాన్ ట్రెడిషనల్ అంటే న్యూక్లియర్ పవర్, థర్మల్ పవర్ మరియు ఈ హైడల్ పవర్. అలాగనే నాన్ ట్రెడిషనల్లోకి వచ్చేసరికి సోలారు, విండ్, టైడలు, ఓషియన్ థర్మల్, వేవ్, అట్ ద సేమ్ టైము జియోథర్మల్, ఇదంటే బాగా తక్కువ అనుకోండి, జియోథర్మల్ ఎనర్జీ. ఇవన్నీ ఎనర్జీసే, కాకపోతే వీటి నుండి ఎంతెంత ప్రొడక్షన్ ఎప్పుడు వస్తుంది, వాటి జనరేషన్ ఎంత, ప్రొడక్షన్ ఎంత అనేది నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఉంది, ఆ సెంటర్ వెబ్సైట్ని రన్ చేస్తుంది, దానిలో ఆ డీటెయిల్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ద March 2007 reports, the total wind energy generated in India for this month is 2016 million units. 2016 million units, or otherwise 2.061 terawatt hours. ఎలా చెప్పుకున్నావు అంటే ఒక మంత్లో అన్ని యూనిట్లు అన్నమాట. 2.061 terawatt hours. Capacity factor for wind energy in India can thus be calculated as capacity factor 2.061 by 29 gigawatts into 24 hours into 30 days into 1000, that equivalent to 9.87%, and 0.87 అంటే అరౌండ్ 10%. ఇదేంటిది? కెపాసిటీ ఫ్యాక్టర్ ఫర్ విండ్ ఎనర్జీ ఇన్ ఇండియా ఇస్ 10%. దీనిలో టోటల్ విండ్ జనరేషన్లో ఇన్ ద మంత్ ఆఫ్ March 2017 ద టోటల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ డిమాండ్ అంటే ఇది లోడ్ సెంటర్ దగ్గర తెలిసేది ఎంత అవసరం పడుతుంది అనేది. మెట్ బై ఇండియా ఇస్ 100.6 billion units, which is 2.061 billion units is from wind energy. Total wind energy 100.6 అయినట్లయితే దీనిలో 2.061 బిలియన్ యూనిట్స్ మాత్రం విండ్ ఎనర్జీ అంటే మనం మీట్ అవుతున్నాం. అంటే ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది చూడండి, 100లో అరౌండ్ ఇది 2.5 2.5 కూడా కాదు, 2% అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ లో. అంటే మనం మరింత అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. We see that instead
installed capacity is close to 0.1 wind energy consumption, about 2%. మన ఇన్స్టాలేషన్ దీన్ని ఎంత కోసం చేసాం? 9.1 కోసం. మనకి ఎంత అవైలబిలిటీలోకి వస్తుంది? 2 యూనిట్స్. అంటే ఇది 9.1లో అరౌండ్ 2% మాత్రమే. విండ్ ఫార్మ్స్ ఇన్ ఇండియా. కెపాసిటీ 1500 మెగావాట్స్. దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే 1500 మెగావాట్స్. సెకండ్ లార్జెస్ట్ అయితే జైసల్మేర్ విండ్ పార్క్ కెపాసిటీ 1064 మెగావాట్స్. ఆఫ్షోర్ విండ్ పవర్ ప్లాంట్స్ 100 మెగావాట్స్ డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్ ప్లాన్డ్ ఆఫ్ గుజరాత్ కోస్ట్. మనకు జనరల్గా ఈస్ట్ నుండి వస్తుంది. ఆ తర్వాత ప్లేసుల్లో మహారాష్ట్ర, అంటే ఇప్పుడు రాజస్థాన్ కంటే గుజరాత్లోనే ఎక్కువ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, సోలార్ పవర్ ప్లాంట్స్. వీటి గురించి నెక్స్ట్ స్లైడ్స్లో మనం చూద్దాం. Wind power generation capacity in India has significantly increased in recent years. As of 28 February 2021, ఇప్పుడు చెప్తున్నటువంటి రిజల్ట్ ఎంతవరకు అంటే 28 February 2021, the total wind power capacity was 38.789 gigawatts. ఇంతకుముందు మనం చాలా తక్కువ చెప్పుకున్నాం దాన్ని. అది ఓల్డ్ రిపోర్ట్స్, ఇది న్యూ రిపోర్ట్. The fourth largest installed wind power capacity in the world. మనం విండ్ పవర్ జనరేషన్లో 4th ప్లేస్లో ఉన్నాం. విండ్ పవర్ కెపాసిటీ is mainly spread across the southern, western and northern regions only. Southern, western and northern regions. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సదరన్ రీజియన్ అంటే ఆంధ్రప్రదేశ్ కూడా దానిలోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక వీటి సదరన్ రీజియన్గా తీసుకుంటాం. వెస్టర్న్ రీజియన్ అంటే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ ఇదంతా కూడా వెస్టర్న్ రీజియన్. నార్థన్ రీజియన్ అంటే ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాలను కూడా నార్థన్ రీజియన్కి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇండియాలోకి వచ్చేసరికి విండ్ పవర్ కాస్ట్ ఇన్ ఇండియా ఆర్ డిక్రీజెస్ ర్యాపిడ్లీ. ద levelized tariff of the wind power reached record low of 2.43 per kilowatt hour without any direct or indirect subsidies during actions for wind projects in December 2017. యాక్చువల్గా 2016కి వచ్చేసరికి మ్యాక్సిమం లోయెస్ట్ ప్రైస్ దొరికింది. అదే తర్వాత కంటిన్యూ అవుతుంది 2017 వరకు ఉన్నాం. ఎంతంటే ఒక యూనిట్కి, మన కిలోవాట్ అవర్కే ఏమని పేరంటే యూనిట్ అంటాం మనం. 1 కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. అది ఎంతకు వస్తుందంటే 2.43 రూపీస్కి వస్తుంది మనకి. అంటే ₹2.43 ఒక యూనిట్ని పొందగలుగుతున్నాం వితౌట్ సబ్సిడీస్. ఎటువంటి సబ్సిడీస్ లేకుండా డ్యూరింగ్ ద యాక్షన్ అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ విండ్ ఫార్మ్స్ ఉన్నాయి అవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో లేవు. అన్ని గవర్నమెంట్ కంట్రోల్ లేవు. ఎక్కడెక్కడో హిల్ ఏరియా మీద ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే కొన్ని గవర్నమెంట్ అండర్లో ఉండొచ్చు, కానీ కొన్ని ప్రైవేట్ అండర్లో ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్కి పవర్ ఇచ్చినప్పుడు వాళ్ళు బిల్డింగ్ చేసుకుంటారు. గవర్నమెంట్ అనేది పవర్ని పర్చేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది.
లేకపోతే ఇక్కడ బంధు ప్రీతులు మనకు తెలిసినందుకు ఉంటే వాళ్ళకి లాభం చేకూర్చడం ఇలాంటివి ఉంటాయి కనుక యాక్షన్ ఉంటుంది అనమాట. యాక్షన్ అంటే వేలం పాట. ఎవరైతే లీస్ట్గా ఇవ్వగలుగుతారో, లీస్ట్ ప్రైస్కి ఇవ్వగలుగుతారో వాళ్ళని మాత్రం కరెంట్ అనేది పర్చేస్ చేసుకుంటారు. ఇన్ డిసెంబర్ 2017, యూనియన్ గవర్నమెంట్ announced the applicable guidelines for the tariff-based wind power auctions to bring more clarity and minimize the risk of the developers. డెవలపర్స్ యొక్క రిస్క్ తగ్గించడం కోసం యాక్షన్స్ పెట్టుకుంది యూనియన్ గవర్నమెంట్. అంటే పవర్ని ఎలా పర్చేస్ చేయాలని చెప్పేసి ఎలాగ యాక్షన్స్ ఉండాలి, ఈ టోటల్ ఈ నామ్స్ అన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే యూనియన్ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఫ్యూయల్ అని చెప్పేసి ఇంధన శాఖ ఉందని చెప్పాం కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, ఫ్యూయల్ అనరాది, మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, సారీ. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరైతే పవర్ ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఈ యాక్షన్స్లో పాల్గొవాలి, గవర్నమెంట్ ఏ రేట్లకి అయితే. యాక్చువల్గా పవర్ కంట్రోల్ అనేది స్టేట్ కంట్రోల్. నిజానికి స్టేట్ ఏ నామ్స్ ద్వారా ఈ పవర్ కొనుక్కోవాలనేది సెంటర్ డిసైడ్ చేస్తున్నారు. చూడండి, ఇన్స్టాల్డ్ విండ్ కెపాసిటీ బై స్టేట్స్ యాజ్ 31 అక్టోబర్ 2019. 2019 అక్టోబర్ 31 నాటికి ఇన్స్టాల్డ్ విండ్ కెపాసిటీ ఒక్కొక్క స్టేట్లో ఎలా ఉంది. తమిళనాడులో అయితే 9 to 3177 మెగావాట్స్, గుజరాత్లో అయితే 203.77 మెగావాట్స్. ఆ టర్మ్స్ అన్ని కూడా మెగావాట్స్లోనే. మహారాష్ట్ర అయితే 4794, కర్ణాటక అయితే 4753, రాజస్థాన్ అయితే 4299, ఆంధ్రప్రదేశ్ 4077. ఇక్కడ ఒక మధ్యప్రదేశ్ అయితే 2519, తెలంగాణ 128.10. సరే, ఇక్కడ అన్ని కూడా డిక్రీజింగ్ దీనిలో ఉన్నాయి. హైయెస్ట్ ఎక్కడంటే మధ్యప్రదేశ్ వరకు, అప్ టు మధ్యప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రకంగా లీడ్ రోడ్లో ఉన్నట్టుగానే ఇక్కడ ఈ 6th ప్లేస్లోనే ఉంది. అది కూడా క్లారిటీ ఏంటంటే 2019లో ఇచ్చింది కనుక డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లోనే. ఇది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లోనే 4077 అని ఉందంటే ఇది మంచి పొజిషన్లో ఉన్నట్లే. చూడండి, అన్నిటికంటే ఎక్కడ ఉందంటే తమిళనాడులో, 2 గుజరాత్, 3 మహారాష్ట్ర, 4 కర్ణాటక, 5 రాజస్థాన్. ఫస్ట్ go to తమిళనాడు. తమిళనాడు's wind power capacity is around 29% ఇండియన్ టోటల్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇదే, టోటల్ పవర్ అనేది 100% తీసుకుంటే 29% కేవలం తమిళనాడు నుండి మాత్రం మనం పొందగలుగుతున్నాం. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది నీడ్ ఆఫ్ ది రెన్యూవబుల్ ఎనర్జీ and set up a separate agency as registered society called agency TEDA. ఈ తమిళనాడు గవర్నమెంట్ ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి దానికోసం ఒక సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది, సెపరేట్గా ఒక ఏజెన్సీని. అది రిజిస్టర్డ్ సొసైటీ. దాని పేరు ఏంటంటే TEDA, తమిళనాడు ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. యాజ్ ఎర్లీ యాజ్ 1985 తమిళనాడు ఈజ్ ఎ లీడర్ ఇన్ విండ్ పవర్ ఇన్ ఇండియా. ఇప్పుడు చెప్పాం కదా, ముప్పాండాల్ విండ్ ఫార్మ్, ద టోటల్ కెపాసిటీ ఈజ్ 1500 మెగావాట్స్. ఇప్పుడు ప్రీవియస్గా 2 చెప్పుకున్నాం హైయెస్ట్ పవర్ ప్రొడక్షన్, అందులో ముప్పాండాల్ ఒకటి. దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. రెండవది జైసల్మేర్లో ఉందని చెప్పేసి చెప్పాం. The largest wind power plant in India. The total wind installed
capacity in Tamil Nadu is 7,633 during the physical year. ఇది ఎప్పటిది? 2014-15. ఇంతకుముందు మనం 9,000లో చెప్పుకున్నాం కదా, అది రీసెంట్, ఇది 2019 రిపోర్ట్స్. ది ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఈజ్ 9.521 gigawatt hour with about 15% capacity utilization factor. టోటల్ యూనిట్స్లో 9.521 gigawatts కేవలం ఈ ముప్పాండల్ పర్మనెంట్ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ మహారాష్ట్ర. మహారాష్ట్ర ఈజ్ వన్ ఆఫ్ ది prominent states that installed wind power projects second to Tamil Nadu in India. As of end of March 2016, installed wind power capacity is 4,655.25 megawatts. As of now, there are 50 developers registered with state nodal agency, Maharashtra Energy Development Agency. వీళ్ళు కూడా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏజెన్సీ ప్రకారంగా, ఏజెన్సీ పేరు మహారాష్ట్ర ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. 50 డెవలపర్స్ రిజిస్టర్ అయ్యారు. డెవలపర్స్ అంటే వీళ్ళు ప్రైవేట్ సెక్టర్ నుండి వచ్చి మేము ఇలా పవర్ ప్లాంట్స్, విండ్ పవర్ ప్లాంట్స్ని మేము డెవలప్ చేస్తాం అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళకి ప్లేస్ని అలవాటు చేస్తుంది అన్నమాట, సూటబుల్ ప్లేసెస్ని. ఆ ప్లేసుల్లో వాళ్ళు విండ్ని జనరేట్ చేసి మళ్ళీ గవర్నమెంట్కే ఆ పవర్ని మళ్ళీ వాళ్ళు అమ్మాల్సి ఉంటుంది. ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్, all the major manufacturers of wind turbines including Renew Power, Suzlon, Vestas, Gamesa, Reason, Leitner, Shriram have presence in Maharashtra. మహారాష్ట్రలో ఉన్నటువంటి డిఫరెంట్ పవర్ ప్రొడక్షన్ అంటే విండ్ పవర్ ప్రొడక్షన్ కంపెనీస్ లేదా విండ్ ఫర్మ్స్ యొక్క నేమ్స్ అవి. గుజరాత్ గవర్నమెంట్ ఫోకస్ అంట. Gujarat government is focusing on tapping renewable energy has led to a sharp rise in the wind power. Wind power capacity in the last few years, according to official data, wind power generation capacity in the state has increased a staggering 10 times in the last 6 years. Gujarat has 16% of total capacity country. ఇది టోటల్. తమిళనాడు అయితే 20% అయితే ఇది 16% టోటల్ కెపాసిటీ ఆఫ్ కంట్రీ. ONGC Limited has installed 51 megawatts wind farm at Bhuj in Gujarat. Renewable energy project worth a massive 1 lakh crore of memorandums of understandings in Vibrant Gujarat Summit in 2017. వాళ్ళు ఈ స్టేట్స్ ఏం చేస్తాయంటే ఏదో ఒక పేరుతో కొన్ని సమ్మిట్స్ ఏర్పాటు చేస్తాయి. సమ్మిట్స్ అంటే ఇవి పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ టైప్ అనమాట ఏర్పాటు చేస్తాయి. దీనికి ఏంటంటే ఎవరైతే ఈ పవర్ ప్రొడక్షన్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు అటెండ్ అవుతారు అనమాట. అటెండ్ అయ్యి గవర్నమెంట్ వాళ్ళకి ఏ రాయితీలు ఇస్తుంది, వాటర్ పరంగా, ల్యాండ్ పరంగా, నెక్స్ట్ అక్కడ ప్రజల నుండి వచ్చే సమస్యల పరంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ద్వారా కొత్త కొత్త కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయవచ్చు అని చెప్పి వీళ్ళు వైబ్రెంట్ గుజరాత్ అనే పేరుతోనే ఒక సమ్మిట్ని ఏర్పాటు చేశారన్నమాట. ఆ సమ్మిట్కి అరౌండ్ 1 lakh MOUలు వచ్చాయి అనమాట. ఎన్ని వచ్చాయంటే 1 lakh MOUలు వచ్చాయి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి. మెమరాండం అంటే వాళ్ళు వీళ్ళు కలిపి ఒక ఒప్పందానికి రావటం. అయితే గుజరాత్ అనేది 16% కెపాసిటీ టోటల్ ఇండియన్ కెపాసిటీలో ప్రొడ్యూస్ చేయగలుగుతుంది.
ఓఎన్జీసీ వాళ్ళు భుజ్, మీరు ఈ పేరు విన్నారో లేదో, గుజరాత్లో కచ్, భుజ్ అని 2 ప్రాంతాలు ఉంటాయి. అంతకుముందు భూకంపం వచ్చింది కూడా, అక్కడ ప్రాంతం అంతా కూడా అల్లుకొల్లడం అయిపోయింది. మరలా అక్కడ ఉన్నటువంటి సపోర్టర్స్ ద్వారా, గవర్నమెంట్ ద్వారా, నెక్స్ట్ వాలంటీర్స్ కానీ, ఎన్జిఓస్ని కానీ పట్టుకొని అవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక విండ్ ఫార్మ్ ఇన్స్టాల్ చేశారు. 51 మెగావాట్స్ విండ్ ఫార్మ్ అట్ భుజ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్. ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పి, వాళ్ళే ట్రెడిషనల్ ఎనర్జీని సముద్ర తీరంలో ఇండస్ట్రీస్ని పెట్టి అక్కడ నుండి పెట్రోల్ని తీసేసుకుంటారు బయటకి. పెట్రోల్ని, తారుని, కోల్ అన్నిటిని పెట్రోల్ని తీస్తారు. సో అక్కడ నుండి గ్యాస్ కూడా అవైలబుల్ అవుతుంది. అలాంటి వాళ్ళే పవర్ ప్రొడక్షన్ కోసం విండ్ ఫార్మ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. నెక్స్ట్ 4,298 megawatts wind power plants has been installed in రాజస్థాన్లో ఇన్ని మెగావాట్ల పవర్ ఇచ్చినటువంటి విండ్ ఫార్మ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అదంతదే 4,298. ఆఫ్షోర్ విండ్ పవర్ ప్లాంట్స్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నవి డిఫరెంట్ స్టేట్స్ చెప్పాం. తమిళనాడులో హైయెస్ట్ అని, నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఏమన్నా నెక్స్ట్ గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం. ఆ రాష్ట్రాలే కాకుండా ఆ రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే సీషోర్ ప్లేస్ ఉంటుందో, ఎందుకంటే అక్కడ విండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఫుల్గా ల్యాండ్ చేత కవర్ అయినటువంటి స్టేట్స్ ఉన్నాయనుకోండి, వాడి యొక్క విండ్ చాలా తక్కువగా ఉంటుంది. అదే నియర్ టు సీషోర్కి దగ్గరగా ఉన్నటువంటి, లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే తెలుగులో అయితే తీరరేఖ అంటాం, సముద్ర తీరరేఖ ఏ రాష్ట్రాల్లో అయితే కవర్ చేస్తుందో ఆ ప్రాంతాలు అనేవి విండ్ టర్బైన్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్కి అనుకూలమైన ప్రాంతాలు. ఈ విషయం మీకు అందరూ తెలిసిందే, ఎందుకంటే మన విండ్ పవర్ ప్లాంట్స్ యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ ఈ విషయాల్లో మనం డిస్కస్ చేస్తుంటాం. మీకు ఎందుకోసం అవి ఉపయోగకరమైనవి అంటే, ఒకటవది తీరరేఖలో అంటే సాధారణంగా జనజీవనం తక్కువగా ఉంటుంది, జనాభా అసలు చాలా చాలా తక్కువగా ఉంటుంది. రెండవది ల్యాండ్ ఆక్యుపైడ్ స్టేట్స్ అనుకోండి, స్టేట్ సరౌండెడ్ బై ది ల్యాండ్ అనుకోండి, జనరల్గా ఫారెస్ట్లు కానీ హిల్ ఏరియా కానీ ఉండటం వల్ల విండ్ ఫ్లో అనేది బాగా తక్కువ ఉంటుంది. అదే ఆఫ్ షోర్ ఏరియా అనుకోండి, అంటే సీషోర్కి దగ్గరగా ఉందనుకోండి, అక్కడ ఎటువంటి అబ్స్టాకిల్స్ ఉండవు విండ్ పవర్. సో అటువంటి ప్లేసెస్ అనేవి విండ్ జనరేషన్కి బాగా ఉపయుక్తంగా ఉంటాయి. అందుకోసం మనం ఇక్కడ ఆఫ్షోర్ విండ్ పవర్ ప్లాంట్స్ వీటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంతవరకు చెప్పుకుంది విండ్ ఎనర్జీ లేదా విండ్ పవర్ ఇన్ ఇండియా, అంటే ఎక్కడెక్కడ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ విండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఎన్ని విండ్ ఫార్మ్స్ అనేవి ఇన్స్టాల్ చేయబడ్డాయి అనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆఫ్షోర్ విండ్. ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ ఆఫ్ అరౌండ్ 70 gigawatts ఇన్స్టాల్ గుజరాత్ అండ్ తమిళనాడు. ఇన్ని రాష్ట్రాలకి, చాలా రాష్ట్రాల ఈ కోస్టల్ ఏరియా ఉందన్నమాట. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కోస్ట్ ఏరియా ఉంది, ఒరిస్సాకు ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఉంది, అలాగే తమిళనాడుకు ఉంది, కేరళకు ఉంది, మహారాష్ట్ర, గుజరాత్, వీటి వరకు కోస్టల్ బెల్ట్ ఉంది. హైయెస్ట్ కోస్టల్ బెల్ట్ ఉన్నటువంటిది అయితే గుజరాత్. నెక్స్ట్ హైయెస్ట్ కోస్టల్ బెల్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ విండ్ పవర్లో
కోస్టల్ ఏరియాలో ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్ లేవు దానికి. మనకు విండ్ పవర్కి వచ్చేసరికి ఈ గోదావరి డిస్ట్రిక్ట్లో విజయేశ్వరం ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ విండ్ పవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇండియా హ్యాస్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఆఫ్ అరౌండ్ 70 GW ది కోస్టల్ గుజరాత్ అండ్ తమిళనాడు. చూడండి, అక్కడ గుజరాత్ తమిళనాడు గురించి చెప్తున్నాం. తమిళనాడుకి అసలు మనంతా తీర ప్రాంతం లేదు, అంత కోస్టల్ బెల్ట్ లేదు అసలు. India started planning in 2010 to enter into offshore wind power. A 100 megawatts demonstration plant located off Gujarat coastal began planning in 2014. గుజరాత్ గవర్నమెంట్ అయితే లోనే 100 మెగావాట్స్ ప్లాంట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడానికి కూర్చోంది. జస్ట్ 1 minute.